హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. టీఎస్టెట్ నుంచి మాతో పాటుగా మీరు ఏదో తీసుకొస్తుందని చెప్పారు కదా, అలాగే పాపం తీసుకొచ్చిన నుంచి మిత్ర కాస్త చాలా సంతోషంగా జరిగిందంతా మర్చిపోయి పాపతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు. మునుపటిలాగా మిత్రలో నుంచి ఏదో కోపం, భయం, చాలా ఇరిటేట్ పడుతూ ఉన్నాడు. అరవింద దీక్షిత్తో అంటూ ఉంటుంది, నువ్వు ఊహించింది నిజమే అరవింద. ఆ పాప వల్ల అన్ని గండాలు తొలగిపోయాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ గండాలని మూకుపొడిగా ఒక్కసారిగా మిత్ర మీద దాడి చేయబోతున్నాయని చెప్పేసి దీక్షితుల మాటలు విన్న ఒక్కసారిగా అరవింద షాకే చూస్తూ ఉంటుంది. ఏమంటున్నా దీక్షితులు గారు? అవును, ఎన్ని రోజులు ఇక మొక్కుబొడిగా అలా నిద్రిస్తున్న ఆ గండాలన్నీ ఒక్కసారిగా బగ్గుమని లేచాయి. ఇప్పుడు ఒక్కొక్క గండం ముంచుకొస్తూ ఉంది మిత్రకు అని చెప్పేసి విధంగా దీక్షితుల మాటలు విన్న అరవింద కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గండాల నుంచి కాపాడడానికి కూడా లక్ష్మి లేదు. ఇక లక్ష్మి చనిపోయింది కదా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి అరవింద కంగారు పడుతుండగా, లక్ష్మి చనిపోయిందని ఎవరన్నారు అరవింద? ఈ లోకమంతా లక్ష్మి చనిపోయిందని అనుకుంటున్నారు. కాకపోతే లక్ష్మి చనిపోలేదు, బ్రతికే ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా దీక్షితుల మాటలు విని షాక్లో ఉండిపోతుంది అరవింద్. నిజమా దీక్షితులు గారు? లక్ష్మి బ్రతికే ఉందా? ఎక్కడుందో ఇక చెప్పండి దీక్షితులు గారు అని చెప్పేసి అరవింద దీక్షితులను అడుగుతుండగా, ఇప్పుడు చెప్పే సూచన కూడా లేదు. కాకపోతే త్వరలోనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది, ఇది మాత్రమే నేను చెప్పగలను. అంతదాకా నేను ఏమని చెప్పలేను అని చెప్పేసి దీక్షితులు గారు అంటారు. కాకపోతే నేను ఒక్కటి చెప్పగలను, ఎలాగైనా మిత్రను మళ్ళీ గండాల నుంచి కాపాడేది లక్ష్మి మాత్రమే. అది మాత్రమే నేను నీకు చెప్పగలను. ఒక్కసారిగా దీక్షితుల మాటలు విన్నా ఇక సంబరపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులుగా ఆ దేవుడు లక్ష్మి మాకు దూరం చేశాడని అనుకున్నాం. నా కోడలు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది, అది మాత్రం చాలా సంతోషంగా ఉంది దీక్షితులు గారు. ఇక నా ఇల్లు మళ్ళీ మునుపట్లాగా కలకలలాడబోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి దీక్షితులు గారికి చెప్పి గుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. గుడిలోకి వచ్చిన అరవింద కాస్త ఇక సంతోషపడుతూ ఉంటుంది. ఇక నేను చేసిన పూజల వల్ల నా కోడలు తిరిగి మళ్ళీ నా ఇంటికి రాబోతుంది. ఇక అది సమయానికి పంతులు గారు బయటకు వచ్చి, అర్చన ఎవరి పేరు మీద చేయాలమ్మా అని చెప్పేసి అడుగుతుండగా, నా కోడలు లక్ష్మి పేరు మీద, తన భర్త మిత్రానందన్ పేరు మీద, ఇద్దరి పేరు మీద కలకాలం చల్లగా ఉండేలా దీవించి అర్చన చేయించండి పూజారి గారు అని చెప్పేసి పూజారికి చెప్తూ ఉంటుంది అరవింద్. ఇన్ని రోజులు నా కోడలు చనిపోయిందని ఏదో బాధలో ఉన్నాను. కాకపోతే ఇవాళ దీక్షితుల వల్ల ఇక నా కోడలు బ్రతికే ఉందని ఇక తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అలా దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అసలు అరవింద మొక్కుతూ ఉండగా అదే సమయానికి అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా గుడి లోపలికి వస్తూ ఉండగా అరవిందన్ చూస్తుంది. ఇక అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారా? అత్తయ్య నన్ను చూస్తే ఇక ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పేసి అలా చాటుగుండి చూస్తూ ఉంటుంది. అమ్మ, నీ కోడలు కొడుకు పేరు మీద ఇక నేను అర్చన చేశానమ్మా, ఇదిగో ప్రసాదం, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక నా కోడలు కూడా బ్రతికే ఉందట, ఇది నాకు చాలు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, అంటే అత్తయ్య నేను బ్రతికే ఉందని తెలుసుకుందా అని చెప్పేసి ఇక లక్ష్మి దూరంగా చూస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి నేను చనిపోయింది అనుకుంటున్నారన్నమాట. ఇన్ని రోజులు నేను చనిపోయింది అనుకున్నా కూడా నా మీద ప్రేమ మాత్రం మీకు తగ్గలేదు అత్తయ్య గారు. ఇలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం. కాకపోతే ఇక ప్రేమ మాత్రమే పొందలేకపోతున్నాను. అది మాత్రం నేను ఇక ఎన్ని జన్మలెత్తినా మీ ప్రేమను నోచుకోలేనో అత్తయ్య అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. పూజ చేసి వెంటనే పంతులు గారి విధంగా అంటూ ఉంటాడు, అమ్మ, నీ మనసులో ఏ కోరిక కోరుకున్నావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు అనుకున్న కోరిక నెరవేరి నువ్వు ఎవరు రావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి పంతులు గారు మాటలు విని సంబరపడిపోతూ ఉంటుంది అరవింద. అక్కడి నుంచి అరవింద వెళ్ళిన తర్వాత గుడి లోపలికి వస్తుంది లక్ష్మి. ఇక లక్ష్మి దేవుడికి అలా మొక్కుకుంటూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, స్వామి, అసలు వైజాగ్లో నేను అడుగు పెట్టద్దు అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల వైజాగ్లో అడుగు పెట్టాల్సిన అవసరం పడింది. అడుగు పెట్టిన నుంచి మా వాళ్ళు నన్ను ఎక్కడ చూస్తాడేమో అని చెప్పేసి
భయంతో బ్రతుకుతున్నాను. మా వాళ్ళ కంట కనపడకుండా నన్ను నువ్వే కాపాడలే స్వామి. మనిషికిచ్చిన మాట ప్రకారంగానే మిత్రకు దూరమయ్యాను. ఎలాగైనా అత్తయ్య, మామయ్య, మిత్ర గారు చాలా సంతోషంగా ఉండాలంటే నేను ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పేసి దేవునికి అలా మొక్కుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన అరవింద కాస్త లక్ష్మి గది వైపు వెళ్తూ ఉంటుంది. ఇక ఏంటి అరవింద, లక్ష్మి గది వైపు ఎందుకు వెళ్తున్నావు? ఇక నువ్వు లక్ష్మి గది వైపు వెళ్తే మిత్రకు నచ్చదు కదా అని చెప్పేసి అంటుండగా లక్ష్మి గది వైపు వెళ్ళి డోరు తీస్తుంది. లక్ష్మి ఫోటో చూస్తుంది. అదేంటి అరవింద, నేను ఏం చెప్పినా వినకుండా లక్ష్మి గదిలోకి వచ్చావు. ఇలాంటి మిత్రకు ఇష్టం లేవు కదా, మిత్రకు ఇష్టం లేకుండా చేయడం ఎందుకు అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటాడు. మిత్రకు లక్ష్మి ఫోటోలు కనిపించకుండా ఇక్కడ లాక్ చేసి రూమ్లో పెట్టావు. ఇప్పుడు నువ్వు ఫోటోలు కనుక బయటికి తీసావనుకో మిత్ర చూసి నీ మీద అరుస్తాడు. అందుకనే డోర్ లాక్ చేయి అని చెప్పేసి జయదేవ్ అరవిందకు చెప్తూ ఉంటాడు. ఆ రూమ్లో లక్ష్మి ఫోటోకు దండ వేస్తుంది. ఒక్కసారిగా ఆ ఫోటోకున్న దండ కాస్త తీసేస్తుంది. అదేంటి అరవింద, ఫోటోకున్న ఆ దండను ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి అంటుండగా ఇక మనం పొరపాటు చేశామండి. లక్ష్మి బ్రతికి లేదని, చనిపోయిందని భ్రమలో ఉన్నాము. కాకపోతే లక్ష్మి బ్రతికే ఉందండి, దీక్షితుల వల్ల తెలిసింది అని చెప్పేసి ఆ మాట విన్న జయదేవ్ షాక్ అయిపోతాడు. నువ్వు ఏమంటున్నావు? అసలు నాకు అర్థం కావట్లేదు అరవింద. నిజమండి, లక్ష్మి బ్రతికే ఉందట. అంతేకాదండి, ఇక ఈ సంతోషకరమైన వార్త వినాలో లేకపోతే ఇక మళ్ళీ మిత్రకు గండాలు రాబోతున్నాయనో బాధపడాలో అర్థం కావట్లేదు. ఏమంటున్నారు అరవింద? అవునండి, ఇక మళ్ళీ ఇక మిత్రకు రాబోతున్న గండాలు త్వరలోనే రాబోతున్నాయట. అవి ముంచుకొచ్చే ప్రమాదంలో త్వరలోనే ఉన్నాయట అని చెప్పేసి దీక్షిత్ గారు చెప్పిన మాటలు జయదేవ్కి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వాణ్ణి కాపాడేది ఎవరు? ఇక అప్పుడు లక్ష్మి ఉండే కాబట్టి మిత్రను కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు వాడికి గండాలను తొలగించేది ఎవరు అని చెప్పేసి జయదేవ్ అంటుండగా ఇక అంతేకాదండి, లక్ష్మి త్వరలోనే ఇంటికి రాబోతుందట. లక్ష్మి వల్లనే మళ్ళీ మిత్రకు గండాలు కూడా తొలగిపోతాయని దీక్షితులు గారు చెప్పారండి. మాట విని సంతోషపడుతూ ఉంటారు. నిజంగా మళ్ళీ మన కోడలు ఇంట్లో అడుగు పెడితే చాలా బాగుండు అని చెప్పేసి ఇక మరోవైపు జయదేవ్, అరవింద ఇద్దరు కలిసి అనుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయ్యని అరవింద జయదేవ్ మాటలు వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, లక్ష్మి బ్రతికే ఉందా? అంటే లక్ష్మి బ్రతికే ఉందని దీక్షితులు గారు చెప్పారా అని చెప్పేసి ఎలాగైనా ఈ విషయం మనిషికు చెప్పాలని చెప్పేసి దేవయాని అనుకుంటూ ఉంటుంది. వెంటనే మనిషి దగ్గరికి వెళ్తుంది. ఇక మనిషి అని చెప్పేసి ఈ విధంగా పిలుస్తుండగా ఏంటంటే అంత కంగారుగా ఉన్నావు? కంగారు కాదు, లక్ష్మి బ్రతికే ఉందట. దీక్షితులు గారు అక్కకు చెప్పారట. ఆ విషయం బావకు చెప్తుంది. ఇదంతా నేను విన్నాను. ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ లక్ష్మి బ్రతికుండడం ఏంటి? అవును, ఒకవేళ లక్ష్మి బ్రతికి ఉంటే మళ్ళీ మన ఇంటికి వస్తే ఖచ్చితంగా చంపేయాలి అని చెప్పేసి ఈ విధంగా దేవయాని మనిషతో అంటూ ఉంటుంది. అప్పుడు మనిష తనకిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా లక్ష్మి ఇక్కడికి రాదంటే నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఈ విధంగా మనిషి అంటుండగా ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా నువ్వు అలా చెప్తున్నావు? అసలు ఆ మాటలు వినంగానే నాకు చాలా కంగారేసింది. మళ్ళీ లక్ష్మి తిరిగి ఇంటికి వస్తుందేమో, కాకపోతే నువ్వు రాదని ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు అని చెప్పేసి దేవయాని మనిషిని అడుగుతూ ఉంటుంది. వైపు అర్జున్ పార్టీకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందరికీ ఫోన్ చేసి చెప్తుండగా మిత్ర గారికి కూడా కాల్ చేసి చెప్దామని చెప్పేసి మిత్ర గారు ఇక నేను ప్రాజెక్ట్ వచ్చిన సందర్భంగా అందరికీ పార్టీ ఇస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా మీ ఫ్యామిలీతో అందరూ కలిసి రావాలి. మిమ్మల్ని మాత్రం నేను శత్రువులా చూడట్లేదు, ఒక మిత్రులాగా చూసి మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాను, తప్పకుండా రావాలి అని చెప్పేసి మిత్రతో అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్. బిజినెస్ అంటేనే ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, మీరు కూడా అలా టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తారని నేను అనుకుంటున్నాను చెప్పేసి ఇక అర్జున్ అని కాల్ కట్ చేసా. ఎవర్రా ఫోన్ రా అని చెప్పేసి జయదేవ్ అడుగుతుండగా అర్జున్ ఫోన్ చేశాడు. ఇక పార్టీ ఇస్తున్నాడట, ప్రాజెక్టు వచ్చిన సందర్భంలో ఫ్యామిలీతో రమ్మని చెప్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా జయదేవ్కి మిత్ర చెప్తూ ఉంటాడు. తప్పకుండా ఆయన పిలిచాడు కాబట్టి మనం కూడా పార్టీకి వెళ్దాం, ఎందుకంటే బిజినెస్ అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి, ఇక దాన్ని శత్రువులాగా చూడడం కూడా అమందస్యం అని చెప్పేసి ఈ విధంగా
జయదేవ్ మిత్రకు చెప్తూ ఉంటే ఒక లాజిక్ ఆలోచించు. నువ్వు పార్టీకి వెళ్ళావనుకో, అక్కడ ప్రతి ఒక్కరూ ఇక నీ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా నీకు పెద్ద విలువ కూడా ఇస్తారా. అలాంటప్పుడు నువ్వు పార్టీకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇక జయదేవ్ అన్న మాటలు మిత్ర ఆలోచించి సరే అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం పార్టీకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర. మరోవైపు జున్ను తన ఫ్రెండు లక్కీని పిలవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సరే బాబాని అడుగుతానని చెప్పేసి, బాబా ఇక నా ఫ్రెండు లక్కీని పార్టీకి ఇన్వైట్ చేయొచ్చా అని చెప్పేసి అంటుండగా, ఓ వై నాట్, నీ ఫ్రెండునా, అయితే ఫోన్ చేసి చెప్పుకో అని చెప్పేసి ఇక అర్జున్ జున్నుకు చెప్తుండగా, థ్యాంక్స్ బాబా. నేను లక్కీకి ఫోన్ చేస్తాడు జున్ను. లక్కీ మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఓ వై నాట్, వస్తాలే అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తారు. ఇక పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత గెస్టులందరూ ఇక అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. వైపు లక్ష్మి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ఫంక్షన్కి వచ్చే ప్రతి ఒక్కరూ లక్ష్మిని గమనిస్తారేమో, నన్ను గుర్తుపడతారేమో, మిత్ర గారి భార్య అని చెప్పేసి గుర్తుపడతారేమో, దేవుడా ఇక అలాంటి ఎదురు పడకుండా నువ్వే కాపాడు అని చెప్పేసి ఒక దగ్గర చూస్తూ ఉంటుంది. ఈలోపు లక్కీ మిత్ర వాళ్ళ కుటుంబం మొత్తం పార్టీకి వస్తారు. ఇక పార్టీలో ఉన్న మిత్రం చూసి ఒక్కసారిగా లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. కాకపోతే లక్కీ జున్ను దగ్గరికి పరుగులు తీసుకుంటూ వస్తుంది. హాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒకరికొకరు మాట్లాడుకుంటుండగా మిత్రను గమనిస్తూ ఉంటుంది లక్ష్మి. చాలా రోజులైంది మిత్ర గారు మిమ్మల్ని చూసి, ఇక ఎలా ఉన్నారు అని చెప్పేసి మనసులో దూరంగా చూస్తూ మిత్రను చూసి మురిసిపోతూ ఉంటుంది. దేవుడి వల్లైనా దూరంగా మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఆ దేవుడు దయ వల్ల మీరు ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఉంటుంది. పార్టీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్కిల్ జరుగుతూ ఉంటుంది. ఇక అటు ఇటు గెస్టులందరూ పరుగులు తీస్తూ ఉంటారు. ఇక మరోవైపు లక్ష్మి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. షార్ట్ సర్కిళ్లలో మిత్ర ఆ మంటలలో చిక్కిపోతాడు. ఒక్కసారిగా లక్ష్మి ఏం చేయాలి, మిత్ర గాని ఎలా కాపాడాలని చెప్పేసి తన కొంగును తీసుకొని మార్క్స్ లాగా కట్టుకుంటుంది. ఎలాగైనా మిత్ర గాన్ని ఈ గండ నుంచి గట్టెక్కించాలని చెప్పేసి వెంటనే తన ప్రాణ త్యాగం చేసి ఇక మిత్ర దగ్గరికి వెళ్ళి అలా వెంటనే చేపట్టుకొని అలా బయటికి లాక్కొస్తుంది. ఒక్కసారిగా ఇక కొంగుతో అలా మార్క్స్ లాగా కట్టుకుంది, ఊడిపోతుంది. ఇక లక్ష్మిని చూస్తాడు మిత్ర. కానీ అదే సమయానికి కరెంటు పోవట్ల మిత్ర లక్ష్మిని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక వెంటనే అదే సమయానికి కరెంట్ వస్తుంది. ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? లేట్ చేయకుండా చిన్న లైక్ చేయండి.